హలో గాయ్స్, వెల్కమ్ టు విహామీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను మా పాపకి తోటకూర రైస్ వండుతున్నాను. ఫస్ట్ అయితే మనం కుక్కర్లో త్రీ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. గీ కొంచెం వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత 2 వెల్లుల్లి వేసుకోవాలి. చిక్కడంతో సాల్ట్ వేసుకోవాలి. తోటకూర వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు రైస్ తీసుకోవాలి. మీ ఇష్టం, అది ఆప్షన్. తీసుకుంటే పెసరపప్పు రైస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే కందిపప్పు రైస్ తీసుకోవాలి. నేనైతే కందిపప్పు రైస్ తీసుకున్నాను. ఇంకా కలుపుకోవాలి. చూసారు కదా, మంచి ఇట్లా వేగే వరకు కొంచెం సేపు ఉంచుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. అంతలో లక్కీ పాపి ఇక్కడ ఎంత అల్లరి చేస్తున్నావా? నీకు ఆమం అవుతుంది. లక్కీ, ఆమం తింటావా? లక్కీ, ఆమం ఎట్లా తింటారు? ఆమం తింటారా? అట్లా తింటారా? ఓకే, నీకు ఇక్కడ ఆమం అవుతుంది. అయితే రైస్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బాగుందా? సూపర్ ఉందా? సూపర్.